హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెన్షిక వ్లాగ్స్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదా, 1 మంత్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని. ఫైనలీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అంటే వనపర్తి నుంచి మహబూబ్ నగర్కి అయితే వచ్చేసాం. మరి ఏంటి రూమ్ ఇలా ఉంది, సామాన్ ఎందుకు తీస్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట, కానీ మహబూబ్ నగర్లో అయితే కాదు. మరి ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది నేనైతే ఈ వ్లాగ్లో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. నార్మల్గానే హౌస్ షిఫ్టింగ్ అంటేనే ఎంత పని ఉంటుంది కదా, వామో అసలు ఒక్కరి వల్ల అయితే అస్సలు కాదు. అందులోనూ నేను ఇక్కడ 8th మంత్ ప్రెగ్నెన్సీతో ఉన్నా. మొన్ననే 8 మంత్స్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట నాకు. ఇంకా నా ఒక్కదాని వల్ల ఇదంతా కాదు అని చెప్పేసి అమ్మ డ్యూటీకి 2 days లీవ్ పెట్టేసింది. ఇంకా తమ్మునికి కూడా 2 days కాలేజీకి హాలిడేస్ ఉన్నాయి అని చెప్పేసి ఇద్దరు నాకు హెల్ప్ చేద్దామని నాతో పాటు అయితే వచ్చిండ్రనమాట ఇక్కడికి. ఇంకా వచ్చి రాగానే అమ్మ కిచెన్లో ఉన్న సామాన్ అంతా తీసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో నీట్గా సర్ది పెట్టింది. కిచెన్ అంతా ఖాళీ అయ్యింది అనుకున్నాక బెడ్రూమ్లోకి అయితే వచ్చేసామన్నమాట. బెడ్షీట్స్ అన్నీ, పాపది టాయ్ బాస్కెట్ ఉంటుంది కదా, మీరు లాస్ట్ వ్లాగ్లో కూడా చూసింటారు. ఆ టాయ్ బాస్కెట్లో బెడ్షీట్స్ అన్నీ నింపి తమ్ముడైతే బయట పెట్టేసింది అనమాట. అంటే ఒక్కొక్కటి సర్దిన వెంటనే ఇంట్లో ఉండకుండా బయటికి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. అంటే వచ్చినప్పటి నుంచి అన్నీ వాళ్ళే చేసుకున్నారు, కానీ ఇది ఒక్క విషయంలో అయితే నేను హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ నా జ్యువెలరీ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ తీసి నీట్గా ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. నాతో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఇంకా జ్యువెలరీ, హెడ్ బ్యాండ్స్, ఇలా అయితే చాలా బాక్స్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే నేను పాప ఇద్దరం గర్ల్స్మే కదా, ఇద్దరికి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట. మీకు నా కలెక్షన్స్ అన్నీ చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. నేను సపరేట్గా వ్లాగ్ అయితే తీసి పెడతాను అనమాట దీని గురించి. అంటే నేను రీసెంట్గానే ఇన్స్టాలో కూడా మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. వాటన్నింటి గురించి సపరేట్ వ్లాగ్ అయితే తీస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ తమ్ముడు వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ని కూడా తీసి బయట పెట్టేస్తున్నాడు. ఇంకా బీరువాలో ఉన్న బట్టలన్నీ తీసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే నీట్గా సర్దుతున్నాం అనమాట. అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు. అందుకని నా చిట్టతల్లి కూడా, మమ్మీ నేను కూడా నీకు హెల్ప్ చేశాను అని చెప్పేసి ఆమె టాయ్స్ అన్నీ తీసి ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే పెడుతుందన్నమాట. ఇంకా మా పాపకి చేతనైనంత వరకు హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. అన్ని టాయ్స్ అన్నీ తీసి చక్కగా కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే పెట్టేసింది. ఇంకా వచ్చినప్పటి నుంచి పని చేసుకుంటూనే ఉన్నాం కాబట్టి మధ్యలో ఇలా జ్యూస్ అయితే తీసుకొని వచ్చిండనమాట తమ్ముడు. ఇందులో ఈ జ్యూస్లో ఐస్ క్రీమ్ అయితే వేసి ఇచ్చిండ్రు. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇంకా పాప కూడా ఇక్కడ టాయ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఈ జ్యూస్ అయితే తాగుతుందనమాట. మేము ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్నన్ని రోజులు ఇది అసలు టేస్ట్ అయితే చేయలేదు. మరి ఎక్కడ తెచ్చిండేమో కానీ చాలా అయితే టేస్టీగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ అన్ని సామాన్ అంతా సగంకి పైన బయట అయితే పెట్టేసామన్నమాట. ఇంకా లోపడైతే ఇంకా ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి కొంచెము. అమ్మ ఇక్కడ వచ్చేసి మావి ఫోటో ఫ్రేమ్స్ ఉంటుంది కదా, పాపవి మావి, అవన్నీ అయితే నీట్గా చక్కగా ఒక సంచిలో ప్యాక్ చేసేస్తుంది అనమాట, మళ్ళీ షిఫ్టింగ్ అప్పుడు బ్రేక్ అవ్వకుండా. ఇంక ఇక్కడ తమ్ముడు, అన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూసింటారు కదా, అన్న తమ్ముడు ఇద్దరు కలిసి డ్రెస్సింగ్ టేబుల్ని కిందికైతే తీస్తున్నారనమాట వెహికల్లో పెట్టడానికి. ఆల్రెడీ వెహికల్ అయితే ఇంటి ముందరికి వచ్చి ఆగిందనమాట. మేము వచ్చినప్పుడే వచ్చింది. ఇంకా డైరెక్ట్గా సర్దినట్టుగా అన్నీ తీసి వెహికల్లో అయితే పెట్టేస్తున్నాం అనమాట. రియల్గా అన్న వచ్చినందుకు కూడా మాకు చాలా హెల్ప్ అయ్యింది, లేదంటే తమ్మునికి ఒక్కనికి ఇబ్బంది అయ్యేది అనమాట తీయడానికి పెట్టడానికి అన్నింటికి. ఇంకా అమ్మ ఇలా చిన్న చిన్నవి అన్నీ తీసుకొని కిందకి అయితే వెళ్తుందనమాట. పెద్ద పెద్ద సామాను వాళ్ళిద్దరైతే దింపుతున్నారనమాట. రియల్గా చాలా అంటే చాలా ఇబ్బంది వచ్చేసింది. ఇంకా బీరువా కూడా కొంచెం పెయింటింగ్ అయితే పోయిందనమాట బీరువా కూడా తీసినప్పుడు. ఇలా అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ తీసి అయితే వెహికల్లో అయితే పెట్టేస్తున్నాం అనమాట. మేము మహబూబ్ నగర్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఈ వ్లాగ్లో చెప్తానన్నాను కదా. మేమైతే హైదరాబాద్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి రూమ్ కాల్ చేసి సామాన్ అంతా తీసుకొని హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అవుతున్నాం అనమాట. ఎందుకోసం అంటే మా హస్బెండ్ డ్యూటీ పని మీద అయితే మేమైతే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో 1 month ఎందుకు ఉన్నాము అన్ని రోజులు అని అంటే, మా హస్బెండ్కి బెంగళూరులో ట్రైనింగ్ ఉండిండే అనమాట. సో ఇక్కడ నేను పాప ఒక్కరమే ఉండిపోతాము 1 month, మా హస్బెండ్ ట్రైనింగ్కి వెళ్ళిపోతే అని చెప్పేసి మా ఆయన అయితే ఇలా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను పాపని వదిలేసి ఇంకా ట్రైనింగ్కి అయితే వెళ్ళిండనమాట. మొన్ననే వచ్చిండు, 1 day మాతోటి ఉండి మళ్ళీ హైదరాబాద్లో డ్యూటీకి అయితే జాయిన్ అయిపోయిండు. సో అందుకోసం అని చెప్పేసి రూమ్ అంతా చూసిన తర్వాత మేమైతే ఇక్కడ సామాన్ అయితే షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా రూము ఈరోజే ఓకే అయింది. మేమంతా సామాన్ అంతా వెహికల్లో పెట్టిన తర్వాత ఓకే అయింది. అంత హడావిడిగా అయిపోయింది అనమాట ఈరోజంతా.
ఇంకా సామాన్ అంతా తీసి వెహికల్లో అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ మెల్లిగా. ఈ బీరువా పెట్టేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయితే అయిందనమాట. కొత్త బీరువా మేము తీసుకొని 1 year కూడా కాలేదు, రీసెంట్గానే తీసుకున్నాము. బట్ దానికి పెయింటింగ్ అంతా కొంచెం అక్కడిక్కడ పోయింది, చాలా బాధ అనిపించింది. కానీ తప్పదు కదా రూమ్ షిఫ్టింగ్ అప్పుడు ఇవన్నీ. ఇంకా ఫాస్ట్గా ఒక్కొక్కటి అయితే తీసి వెహికల్లో అయితే పెడుతున్నారనమాట. పైనుంచి కిందికి తీయడానికి, అంటే ఫస్ట్ ఫ్లోర్ కదా మేము ఉన్నది, ఇంకా అన్నీ కిందికి తీయాలంటే చాలా ఇబ్బంది అయిందనమాట వాళ్ళకి. ఇంకా ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట వెహికల్లోకి పెట్టాల్సినవి. అన్నీ తీసాక ఇల్లు అయితే ఇలా ఉంది. ఇంకా టీవీ కనెక్షన్ తీసే అన్న ఇంకా రాలేదు, 10 minutesలో అయితే వస్తా అన్నాడు. మా హస్బెండ్ కాల్ చేసిండు అన్నకి, యాక్చువల్గా 10 minutesలో వస్తా అన్నాడు. ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. మేమైతే ఏవి ఊడవట్లేదు, ఎందుకంటే రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఊడవద్దు, అంటే క్లీన్ చేయకుండానే వెళ్ళాలి అని అంటారు కదా చాలామంది. అందుకోసం అని చెప్పేసి మేమైతే ఏది క్లీన్ చేయకుండా, క్లీనింగ్ కోసం సపరేట్గా 200 అయితే పే చేసామన్నమాట, అడ్వాన్స్ పట్టించి. ఇంకా కరెంట్ బిల్లు కూడా పే చేసి క్లీనింగ్ కోసం కూడా సపరేట్గా అయితే పే చేసామన్నమాట. ఇంక ఇల్లు అయితే ఇలా ఖాళీగా అయిపోయింది. ఇంతలోనే టీవీ కనెక్షన్ తీసే అన్న కూడా వచ్చిండు. యాక్చువల్గా ఈ రూమ్కి వచ్చినప్పుడు టీవీ కనెక్షన్ ఈ అన్ననే పెట్టిండు. ఇప్పుడు కూడా మళ్ళీ కనెక్షన్ తీయడానికి ఏ అన్నకే కాల్ చేసామన్నమాట. టీవీ కూడా జాగ్రత్తగా టీవీ బాక్స్లో పెట్టేసి, మేమైతే మార్నింగ్ టిఫిన్ తిన్నాం కదా చపాతి, అప్పటి నుంచి ఇంకా బాగా ఆకలి అవుతుందని చెప్పేసి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మా తమ్ముడు వెహికల్తో పాటు వెళ్ళిపోయిండు సామాన్ తీసుకొని. ఇంకా నేను, అమ్మ, పాప ఇలా బస్ స్టాండ్లో అయితే క్యాంటీన్లో తింటున్నాం అనమాట. వెజ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అసలు ఏం బాగాలేదు, ఉప్పు ఎక్కువ అయింది. ఇంకా కానీ తప్పదు కదా, మార్నింగ్ చపాతి తిన్నాం 9 o'clockకి, ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడైతే తింటున్నాం అనమాట. యాక్చువల్గా పాపకు ఒక చపాతి తీసుకొచ్చాము, కానీ ఆమె కూడా ఈ హడావిడిలో పడి తినను అని చెప్పేసి మొండికేసేసింది. ఇప్పుడు అమ్మ అయితే పాపకు తినిపించేస్తుంది. ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట ఇక్కడ. తర్వాత హైదరాబాద్ బస్ ఎక్కి మేమైతే వెళ్ళిపోతాం అనమాట. తమ్ముడు యాక్చువల్గా స్టార్ట్ అయిపోయిండు. ఇంకా మేము ముగ్గురం అయితే బస్సులో వెళ్ళిపోతాము. వ్లాగ్ అయితే ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అక్కడికి వెళ్ళాక ఎలా సర్దుకున్నాను, రూమ్ ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. అంతవరకు అయితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. బాయ్.